హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మురుకులు అయితే తీస్తున్నాను. దానికి నేను కిలో పిండి అయితే తీసుకున్నాను. బియ్యం పిండి, కిలో బియ్యము, 2 గుప్పిళ్ళ మినపప్పు, 1 గుప్పెడు శనగపప్పు, ఈ 3 కలిపి వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత సరిపడ ఉప్పు, కారం వేసుకోవాలి. ఆ పిండికి ఎంత సరిపోతుందో అంత ఉప్పు కారము వేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. కొంచెము అలాగే పసుపు కూడా వేసుకుందాము లైట్గా. చూడండి, కొద్దిగా పసుపు వేసుకుందాము. అట్లాగే దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా నువ్వులు, దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం ఓమ కూడా వేసుకుందాము. చూడండి, ఓమలో ఇసుక ఉంటుంది, చూసేసుకోవాలి. అట్లాగే చిటికెడ, ఇది వచ్చేసి వంట సోడా అండి, చిటికెడే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో బాగా కలుపుకోవాలి. పిండికి అంతా పట్టేటట్టుగా ఉప్పు కారం అంతా సరిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత మనం కొంచెం వేడి ఆయిల్ అనేది పోసుకోవాలి. వేడి ఆయిల్ వేయడం వల్ల మురుకులు కరకరలాడతాయి అన్నమాట. చూడండి, కొద్దిగా వేడి ఆయిల్ అయితే పోస్తున్నాను. చూడండి, బాగా వేడిగా ఉంది కదా. ఇప్పుడైతే కొంచెం కలుపుకుందాం స్పూన్తో, ఎందుకంటే చేయి పెట్టలేం కాబట్టి తోలు ఊడిచ్చేస్తుంది. ఇట్లా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే వాటర్ తీసుకొని వాటర్తో అయితే పిండిని ముద్దలాగా చేసుకోవాలి. నేనైతే లాస్ట్ టైం మీకు షార్ట్లో అయితే పెట్టానండి, బియ్యమును మినపప్పు అది శనగపప్పు వేయించుకున్నది. సో అందుకని నేను ఈ వీడియోలో అనేది నేను మెన్షన్ చేయలేదు మీకు. ఈ తప్పకుండా అయితే బియ్యం అయితే వేయించుకోండి. బియ్యమును మినపప్పు శనగపప్పు ఈ 3 వేయించుకోండి. లైట్గా వేయించుకుంటేనే బాగుంటాయి, మురుకులు అనేది కరకరలాడుతాయి. సో ఇగో పిండి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే ఆయిల్ హీట్ చేద్దాము. చూడండి, పొయ్యి వెలిగించి ఆయిల్ అయితే నేను వేడి చేసుకోవాలి. ఆయిల్ ఆలోపు మనము మురుకుల పీట ఉంటుంది కదా, దానికైతే మనము ఆయిల్ రుద్ది పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల పీటకి వచ్చేసి ఆయిల్ అయితే రుద్దుదాము. చూడండి, నేను కడాయిలో తీసుకోలేదండి, పక్కన ఆయిల్ వేరే ఆయిల్ తీసుకున్నాను. సో ఆయిల్ అయితే రుద్దుతున్నాను. కడాయిలో అయితే వేడిగా ఉంది కదా, అందుకని అది తీసుకోలేదు, పక్కనది తీసుకొని పెడుతున్నాను. ఇట్లా పావుకి మొత్తం ఆయిల్ రాసుకోవాలి. ఇది ప్రాసెస్ చూడడానికి మురుకులా అనిపిస్తుంది, కానీ అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట మురుకులు కూడా. ఎందుకంటే పిల్లలు స్నాక్స్కి స్కూల్కి 2 స్నాక్స్ కావాల్సి వస్తుంది. అందుకని నేను కొన్ని మురుకులు చేద్దామనేసి చేశాను అనమాట. ఇప్పుడు ఎట్లా సంక్రాంతి వస్తుంది, మళ్ళీ చేయాలి. సో ఇట్లా పిండినంతా ముద్ద ఇట్లా పెట్టుకోవాలన్నమాట మురుకుల పీటలో. చూడండి, కొంచెం పిండి ముద్ద అయితే వేసాను, ఆయిల్ హీట్ అయిందా లేదా అని. సో ఇట్లా అయితే మురుకులు చేసి ఒత్తుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఫాస్ట్గా చాలా టేస్టీగా కూడా అవుతాయి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇగో ఇట్లా కలర్ రావాలి. అంతేనండి, ఇప్పుడైతే తీసేస్తున్నాను. చూడండి, మిగతా పిండి అంతా కూడా ఇట్లాగే వేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మా వీడియో చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.